శ్రావణ మాసం 3వ శుక్రవారం కావడంతో వన్ టౌన్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆలయ పండితులు స్వర్ణ పుష్పాలతో పూజలు నిర్వహించారు. వేకువ జాము నుంచే ఆలయ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం రోజున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలోని పూజలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. శ్రావణ మాసం శుక్రవారం కావడంతో ఈరోజు మరోవైపు వరలక్ష్మి వ్రతం కావడంతో ఆలయాలన్నీ అమ్మవారి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విశాఖపట్నంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈరోజు అమ్మవారిని స్వర్ణ పుష్పాలంకరణలు అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. ఈరోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారిని స్వర్ణ పుష్పాలంకరణలు అలంకరించారు. ఈరోజు తనకు ప్రత్యేకత అంటే కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పుష్పాలంకరణలో ఏ రోజు ఈ విధంగా తయారు చేస్తారనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆలయ అర్చకులు కుమారస్వామి గారు. స్వామి, ఈరోజు అమ్మవారి ప్రత్యేకత ఏంటి? కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ఏ విధమైన అలంకరణలు ఈరోజు అమ్మవారు ఉన్నారు? ఓం శ్రీ వాసవీదేవి నమః. మాది కన్యకావరి దేవస్థానం విశాఖపట్నం వంటోనండి. ఆలయ ప్రధాన నా పేరు కుమార శర్మ అండి. మా దేవాలయంలో శ్రావణ మాసం 5 వారాలు కూడా అత్యంత వైభవంగా చేస్తున్నామండి. ఈ వారం 3వ వారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం కార్యక్రమం చేయిస్తున్నామండి. వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మవారు వరలక్ష్మీదేవిని అలంకరించి బంగారు పుష్పాలతో పూజ చేసి పంచామృతాలతో బలరాజస్వామి అభిషేకం చేసి వరలక్ష్మి వ్రత కథాల పూజ కూడా జరిపిస్తున్నామండి. అదేవిధంగా వచ్చిన మహిళల చేత కూడా లక్ష్మీ సహస్రనామార్చన అనే కుంకుమ పూజ కూడా చేయిస్తున్నామండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలని కూడా నైవేద్యం పెట్టడం జరిగింది. అది 9 రకాల ప్రసాదాలండి. శనగలు, గారెలు, బూరెలు, అదేవిధంగా పులిహార, బెల్లం పరమాన్నం, దద్దోజనం, అలా 9 రకాల ప్రసాదం నైవేద్యం పెట్టి ప్రసాదం వచ్చిన భక్తులందరూ కూడా పంచడం జరిగిందండి. ఈ వారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలు పూజ కూడా చేస్తున్నాం. వచ్చే వారం అమ్మవారిని రజిత వస్త్రం వెండి చీరతో అలంకరిస్తున్నామండి. ఆఖరి లక్ష్మీదేవి కింద అలంకారం చేసి మహానదాన కార్యక్రమం చేయిస్తున్నామండి. ఈరోజు స్వర్ణ పుష్ప అలంకరణ ఉన్న అమ్మవారు వరలక్ష్మి ఈరోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజు అమ్మవారు కలసపెట్టి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. అదేవిధంగా కొత్తగా వివాహమైన వాళ్ళు, కొత్త పెళ్లి కూతుర్లు ఈరోజు పౌర్ణమి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఈ సంవత్సరం చిన్న రూపుతో పూజ చేసుకుంటే వచ్చే సంవత్సరం అధిక బంగారంతో పూజ చేసుకుంటే ప్రతీతి అండి. అదేవిధంగా వృత్తాంతంలో కథలో కూడా చెప్పడం జరిగింది. పూర్వులు కూడా అదేవిధంగా జరిపిస్తున్నారు. అదేవిధంగా మనం కన్యకావరి కూడా వరలక్ష్మి వ్రత పూజలు కూడా జరిపిస్తున్నామండి. ఇప్పుడు నుంచి జరుగుతుంది ఉదయం ఎన్ని గంటల నుంచి అమ్మవారి పూజలు ప్రారంభించారు? ఈరోజు తెల్లవారుజాము 4 గంటల సుప్రభాత సేవ చేసి తదనంతరం అమ్మవారి పంచామృతాలతో బలరాజంతో 5 అభిషేకం చేయిస్తున్నామండి. మధ్యాహ్నం 1 గంట వరకు దర్శనం ఉంటుంది. వచ్చిన భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి పూజ చేసుకుని వెళ్తారని మరీ వారు కోరుతున్నామండి. వరలక్ష్మి వ్రతం కావడంతో ఈరోజు అమ్మవారి ఉదయం నుంచి వేకువజాము నుంచి భక్తులు దర్శించుకున్నట్టు కూడా ఆలయ అర్చకులు కుమారస్వామి చెప్తున్నారు. ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని అంటే ఆయురారోగ్యాలు వస్తాయి, మరోవైపు అన్ని సిద్ధిస్తాయి, అంటే ఆయురారోగ్యాలతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని కూడా భక్తుల నమ్మకం. ముఖ్యంగా చూస్తే వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా ఈరోజు అమ్మవారిని స్వర్ణ పుష్పాలంకరణలో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని స్వర్ణ పుష్పాలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా వేలాది మంది భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో రాము, BBC టీవీ, విశాఖపట్నం.